హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. ఈరోజు చిన్న మాట ఫ్రెండ్స్ ఏందానంటే, అప్పుడు అప్పుడు ఏందానంటే ప్రతి ఒక్కరు ఏందానని చెప్పానంటే ఒక దగ్గరే పడుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఏందానంటే ఒక తల్లి బిడ్డ ఒకరంతా ఎదిగినా కూడా ఏందానంటే ఒక రూముల్లోనే వేసుకొని మంచాలు ఏందానని చెప్పానంటే పడుకునేవాళ్ళు అనమాట. ఎప్పుడు సంసారాలు చేసేవాళ్ళు, ఎప్పుడు బిడ్డలు కనేవాళ్ళు కూడా తెలియకుండానే ఏందానంటే ఆ సంసారం అంటే ఏందనేది కూడా తెలియకుండా పిల్లలు పెరుగుతుండారు, పెద్దోళ్ళు కూడా ఏందానంటే అట్లాగే ఉండేరు. ఒక కంటికి రెప్ప అని అన్నట్టుగా ఉండేరన్నమాట. కంటికి రెప్పచాటు అని అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఏందానంటే ఎలాగుందంటే అలాగుంది. ఇంకొకటి, అప్పుడు పడుకొని ఉంటే ఒకరంతా తల్లి దగ్గినా కూడా ఏందానంటే బిడ్డలేసి మా అమ్మ దగ్గుతుంది అని చెప్పని చూసుకునేవాళ్ళు అనమాట. తండ్రి దగ్గిన మా నాన్న దగ్గుతూ ఉన్నాడు అని అనుకునేవాళ్ళు. తెలుస్తూ ఉండేదన్నమాట, ఎందుకు దగ్గుతూ ఉండారు, ఏమైనా బాగలేదా ఏందా అని చెప్పని వెంటనే లేచి అది దగ్గంగానే లేచి చూసుకునేవాళ్ళు. పక్కన బిడ్డ దగ్గుతున్నా, తల్లి దగ్గుతున్నా, తండ్రి దగ్గుతున్నా, ఎవరు దగ్గుతున్నా కూడా ఏంటంటే తెలిసేదనమాట. వెంటనే ఏందానంటే తెలిసిన తర్వాత ఏందానంటే తల్లి అయినా దగ్గితే ఏందానంటే బిడ్డనో లేకపోతే భర్తనో గ్లాస్ తోటి నీళ్లు తీసుకొని ఇచ్చేది. తల్లి దగ్గితే బిడ్డ ఒక గ్లాసు నీళ్లు తీసుకొని ఇచ్చి ఏమ్మా ఏం బాగలేదు ఏందంటే ఎందుకు దగ్గు వస్తుంది అనేది. అదేవిధంగా బిడ్డ దగ్గితే ఏంటంటే తల్లి కూడా ఒక గ్లాసు నీళ్లు తీసుకొని వచ్చి నాయనా ఆరోగ్యం బాగలేదా అనేది. ఇప్పుడు అట్లా కాదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లకాయలకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అది వచ్చాయని చెప్పానంటే నా సపరేట్ రూములు అయిపోయి ఉన్నాయి. అసలు సపరేట్ రూముల్లో పడుకునేస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళు పిల్లకాయలకు కూడా ఏందానంటే ఇప్పుడు ఫోన్లు ఎక్కువైపోయాయి. ఒక ఫోను ఏందానంటే సపరేట్ రూములు కాబట్టి అంత ఇంత అన్నం పెట్టేసేది ఏమన్నా వేసే ఒక బెడ్రూమ్ ఏందానంటే చిన్న బెడ్ ఒకటి వేసేసి ఇది నీ బెడ్రూము అని చెప్పానని చెప్తున్నారు. వీళ్ళు ఏందానంటే వీళ్ళకే ఇప్పుడు 5-6 ఏళ్ళ పిల్లకాయలకు కూడా ఇప్పుడు ఫోను టచ్లో ఉంటున్నది కదా. అసలు ఆ రోజుల్లో అయితే అసలు ఫోన్ అంటే ఏముందనేది తెలియదు. ఇప్పుడు పిల్లకాయలకి ఫోను తీసుకున్నారంటే వాళ్ళే ఏందని చెప్పానంటే దానికి పాస్పోర్ట్లు గీస్పోర్ట్లు ఏం పెట్టినా కూడా ఏందానంటే అది ఓపెన్ చేయటం కానీ ఏందానంటే అడిగి మరీ ఓపెన్ చేయటం నేర్చేసుకుంటున్నారు. ఆ వాట్సాప్ అంటే ఏందో తెలుసు, దాంట్లో బొమ్మలు గేమ్స్ ఏ విధంగా ఆడాలి అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే అది అసలు పిల్లకాయలు ఫోన్ తీసుకుంటే ఏందో పైకి అట్లాగా అంటానే ఉంటారు. ప్రతి ఒక్కటి ఓపెన్ చేస్తున్నారు గేమ్స్ కాడించి. వాళ్ళు ఏమైనా డ్రాయింగ్ గీయాలన్నా కూడా దాంట్లోనే ఇప్పుడు చిన్న చిన్నవి ఏందానని చెప్పారంటే తర్వాత పెద్ద పెద్దవి చూస్తారు ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు ఆ విధంగా తయారైపోయి ఉన్నారు పిల్లకాయలు. ఏందానంటే ఇది అంటే ఇప్పుడు అప్పుడు ఏంటంటే సంపాదన తక్కువగా ఉండింది. దానివల్ల ఏందానంటే అంతకుముందు ఇప్పుడు దేవుడి ఇళ్ళు కూడా ఏందానని చెప్పంటే పడుకునే దానికి ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఒక చిన్న బిడ్డ కాడి నుంచి ఏందానంటే సపరేటు రూములు అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ కూడా లేవు. ఏందానంటే భార్య భర్త ఇద్దరు పిల్లలకి ఏందానంటే చెరొక బెడ్రూము, భార్య భర్తకి ఏందానంటే ఒక బెడ్రూము. ఇప్పుడు ఏది కూడా ఏందానని చెప్పానంటే తెలియటం లేదు. భర్త కానీ చచ్చిపోతే ఏందానని చెప్పంటే భార్య ఒకటే పడుకోవాలి. ఇప్పుడు పిల్లకాయలు వేరే రూము ఇప్పుడు అట్లాగని కాదు. ఏందానంటే వేరే రూమ్లో పడుకుంటే తల్లి ఏదన్నా బాగలేకుండా వచ్చినప్పుడు ఏందానని చెప్పి నిద్ర లేసే కదా ఫ్రెండ్స్. ఏందానంటే చూసేది, మధ్యలో లేచి చూడరు కదా. నిద్ర లేసేటప్పటికే తలుపు తీగిపోతే తండ్రి కానీ తల్లి కానీ ఏంటంటే ఒంటరిగా పడుకొని ఉన్నప్పుడు తలుపు తీగిపోతే ఏందానంటే ఏదో సంథింగ్ ఏంటంటే జరిగిందని చెప్పి చనిపోయే ఉంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా దగ్గరలో కూడా అలాగే జరుగుంది కదా. ఏందానంటే ఒక హార్ట్ అటాక్ ఏదో ఒకటి
వచ్చేందానని చెప్పానంటే చనిపోయే ఉన్నారు. ఉదయాన్నే ఎందుకు తలుపులు తీయలేదు అని చెప్పనని ఉదయాన్నే వీళ్ళు లేచి చూసినప్పుడు ఏందానని చెప్పంటే తల్లి చనిపోయి ఉంటాము, తండ్రి చనిపోయి ఉంటాము. ఇట్లా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డబ్బు ఎక్కువైందో తెలియటం లేదు, ప్రేమలు తక్కువయ్యాయో తెలియటం లేదు. కానీ ఒకటి మాత్రం ఏందానని చెప్పానంటే ఒక ఒక రూమ్లో ఏందానని చెప్పానంటే అందరూ కలిసిమెలిసి బ్రతుకుతున్న వాళ్ళకి ఏందానంటే ఇప్పుడు వేరే వేరే రూములని చెప్పానని ఒక అడ్డగోడ అనేది మాత్రం మధ్యలో వచ్చేసింది ఫ్రెండ్స్. ఏందానంటే మధ్యలో వచ్చేసింది అట్లా. ఇప్పుడు అప్పుడు రోజుల్లో ఏందానని చెప్పానంటే అప్పుడు రోజుల్లో కూడా పిల్లల్ని కంటున్నారు, సంసారాలు చేస్తూ ఉన్నారు ఆ ఇరుకు గదుల్లోనే. ఏందానని చెప్పానంటే కానీ అప్పుడు ఏందానని చెప్పానంటే అది ఎలాగా అనేది ఏందానని చెప్పానంటే భగవంతుడికే తెలియాలి. ఇప్పుడు ఏందానని చెప్పానంటే సపరేటు రూములు ఉన్నా సపరేట్గా ఉన్నా కూడా ఇప్పుడు పిల్లకాయలు ఏముందంటే పుట్టాలా అని చెప్పానంటే మాత్రం ఎన్ని మందులు మింగుతున్నారు, ఎంత ట్రీట్మెంట్. కానీ ఆ రోజుల్లో ఏందానని చెప్పానంటే ఒక రూముల్లో సంసారాలు ఏందానని చెప్పానంటే చేసిన అదేందానంటే పెళ్ళి అయ్యేటప్పటికే ఒక సంవత్సరానికే పిల్లలు పుడతా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎవరైనా కూడా ఏందానని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోకుండా పిల్లకాయలు ఎక్కడ పుడుతున్నారు ఆడవాళ్ళకి. అలా అసలు ఏందనేది అసలు భగవంతుడికే ఎరుక ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇప్పుడు అలాగ ఉంది. ఏందానని చెప్పానంటే ఒక ప్రేమలు కూడా దూరం అయిపోతున్నాయి కదా. ఏంటంటే బంధువులు వచ్చినా కూడా ఆ బంధువులు ఏందానని చెప్పానంటే ఒక దగ్గరే పడుకునేవాళ్ళు. బంధువులు వస్తే ఒక దగ్గరే పడుకునేవాళ్ళు, ఆలాజాలంగా మాటలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళము. వాళ్ళు పోతున్నా కూడా ఏందానని చెప్పానంటే దిగులేసేది ఆ రోజుల్లోనూ. ఇప్పుడు గెస్టు రూమ్ అని చెప్పానని మాత్రము ఒకటి సపరేట్గా కట్టించుకునే వాళ్ళు ఏంటంటే ఆ గెస్టులు ఎప్పుడు ఫ్రెండ్స్ ఏందానంటే సంవత్సరానికి ఒకరోజు, సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒక్కరు కూడా ఏందానని చెప్పానంటే కనపడరు. కానీ గెస్ట్ రూమ్ అనేది మాత్రం ఏందానంటే ఇప్పుడు కట్టించుకునే వాళ్ళ ఇళ్లలో మాత్రము ఇది మా గెస్ట్ రూమ్ అని చెప్పానంటారు. సంవత్సరానికైనా అడుగు పెడుతున్నారా గెస్ట్ రూమ్లో గెస్ట్స్? అలాగుంటుంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అసలు ఏందో ఏందానంటే డబ్బులు ఎక్కువైపోయాయి, సంపాదన కూడా ఏందానని చెప్పానంటే ఎక్కువైపోయింది, ప్రేమలు తగ్గిపోయాయి. రూములు ఏందానంటే ఎక్కువయ్యే కొంది ఏందానని చెప్పి మనుషుల దూరం కూడా అదే ఏందానని చెప్పానంటే దూరం అవుతానే ఉంది. మనుషులకి దూరం కూడా అయిపోయింది, మధ్యలో గోడలు వచ్చేసాయి. అప్పుడు గెస్టులు వస్తే ఏందానని చెప్పానంటే పోతా ఉన్నా కూడా ఏందానంటే పిల్లకాయలు ఎవరన్నా ఉంటే ఏందానంటే వాళ్ళు పోతున్నారని కూడా ఏడ్చేది. మేము కూడా ఇప్పుడు మా పెద్దమ్మోళ్ళు వాళ్ళు ఇళ్ళకి కానీ వచ్చినప్పుడు ఏందానంటే వాళ్ళు వెళ్తున్నారని చెప్పంటే అదొక దిగులు అనిపించేది కూడా. ఇప్పుడు ఏందానంటే వీళ్ళు ఉన్నారే మాకేందానని చెప్పానంటే ప్రైవసీ ఒక్కరోజుకు కూడా ఏందంటే మా ప్రైవసీ పోయిందే అని చెప్పానని అనుకుంటున్నారు. ఒక్కరోజు ఒక మనిషి ఏందానంటే మళ్ళీ గెస్ట్ రూమ్లో మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ కట్టించుకున్నా కూడా అది ఏందని చెప్పంటే మా ప్రైవసీ పోతుంది అని చెప్పానని అంటున్నారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.